ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తోడ్పాటు అందించిన జై జై హే తెలంగాణ పాటను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమం చేశామని, గత ప్రభుత్వం పాటను పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పాటగా గుర్తించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే తెలంగాణ పాటను రాద్ధాంతం చేస్తున్నారని, అధికారం పోయాక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అందశ్రీ రచించిన పాటను మొదటిసారి పాడింది రామకృష్ణ, ఎక్కడి వారు గుర్తు చేసుకోవాలన్నారు. రాజముద్రలో రాచరిక పోకడలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామని, నీతి లేని రాజకీయం టీఆర్ఎస్ పార్టీ చేస్తుందన్నారు. 4వ తేదీన డబ్బాలు తెరిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ భాగోతం బయటపడుతుందని, ప్రజలు శాశ్వతంగా బుద్ధి చెప్పబోతున్నారన్నారు. ఈ లెక్కల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నేతలు గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాస్, వైద్య శివప్రసాద్, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏదైతే జయ జయ తెలంగాణ జననీ జయ అనే పాటను గౌరవ అందశ్రీ గారు రచించిందో, ఆ పాటను రాష్ట్ర గీతంగా దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు, దాన్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ జీవన వైవిధ్యాన్ని, తెలంగాణ ప్రజల జీవిత సారాంశాన్ని, తెలంగాణ ప్రజల యొక్క బతుకును, జీవితాన్ని, సంస్కృతిని దర్పం పట్టేలాగా ఇవాళ ఆ పాట నిండుకొని ఉంది. కాబట్టి తెలంగాణ జీవ వైద్యాన్ని గుర్తించే విధంగా, జీవిత విధానాన్ని గుర్తించే విధంగా, తెలంగాణ ప్రజల బతుకులను గుర్తించే విధంగా ఉన్న పాటను తెలంగాణ జాతికి అంకితం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఒక దళిత బహుజన సాహిత్య పరుణ్ణి, ఒక అమోఘమైన తెలివితేటలతో, ఒక అణగారిన వర్గాల్లో పుట్టిన బిడ్డ అణగారిన వర్గాల యొక్క జీవన వైవిధ్యాన్ని ఈ సభ్య సమాజానికి చాటి చెప్పే విధంగా తన పాటలో నిక్షిప్తం చేసిన విధానానికి తెలంగాణ ప్రజల కళ్ళకు ఆకట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ భావితరాలకు అందించే విధంగా ఆ పాటను నిజంగా కూడా అంకితం చేయడం అంటే అది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి చెల్లుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ ప్రాంతంలో 85% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, కార్మికులు, పీడిత తాడితులు ఉంటారు. కాబట్టి వారి కొరకు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఆశయాలు నెరవేరాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జయ జయ హే తెలంగాణ అనే పాటను ఇవాళ ఉద్యమ స్ఫూర్తి కొరకు ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే నాటి టీఆర్ఎస్ నాయకులు, నేటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందో నిజంగా కూడా అది సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం. ఇవాళ ఆ పాటను ఉపయోగించుకొని ఆ పాటను ఆ రోజు రాష్ట్ర గీతంగా చేయకుండా పక్కన పెట్టి మళ్ళీ ఇవాళ దాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతున్న సందర్భంలో వారు మాట్లాడుతున్న మాటలు నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఉంది. ఇవాళ వారికి దీని గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏదైతే పార్టీ పెట్టుకొని ఆ రోజు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లి సోనియా గాంధీ గారి చొరవతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి రాజకీయ అవసరాల కొరకు మళ్ళీ దాన్ని బీఆర్ఎస్గా, భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న వారు ఇవాళ ఇలా ఈ తెలంగాణ జాతీయ గీతం గురించి మాట్లాడడం నిజంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం కలవాలి. ఇవాళ
నవ్విపోతురు కాక నాకేటి సిగ్గన్న చందంగా వారు మాట్లాడే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది. అలా అధికారం కోల్పోయిన తర్వాత చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇలా మతి స్థిమితం జరిపినట్టుంది. బహుశా అందుకే వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారని అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా కూడా జుగుత్సాకరంగా ఉంది. ఇవాళ తెలంగాణ జాతీయ గీతాన్ని జయ జయ హే తెలంగాణ అనే పాటను పాడించినప్పుడు ఎవరు పాడిందో ఒక్కసారి వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి. అలా తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడి ఆ పాటను రచించినప్పుడు అందశ్రీ గారు కష్టపడి రాసిన పాటను ఆ రోజు పాడింది ఎవరితో పాడించిన కేసీఆర్ గారు, ఒక్కసారి కేటీఆర్ గారు ఆకలింపు చేసుకోవాలి. అలా వారు నెమరు వేసుకోవాలి. వాళ్ళ ఆ రోజు పాడింది సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ గారు. మరి రామకృష్ణ గారు ఎక్కడ పుట్టిండండి? ఇవాళ నీతి చరిత్రాలు చెప్తున్న ఈయనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పాటలు పాడించిన వాళ్ళ చెల్లె కవితమ్మ ఎవరైతే ఇలా లిక్కర్ రాని ఢిల్లీలో ఉందో, తిహార్ జైల్లో ఉందో, ఆమె సంగీతం బాణీలు కొట్టించింది ఏఆర్ రెహమాన్తో. ఇవాళ మళ్ళీ ఇవాళ తెలంగాణను దోచుకునే వనరుగా మార్చుకున్నారు. తెలంగాణ మీద వీళ్ళకి ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు చాలా ప్రేమ ఉంది తెలంగాణ మీద, మేము చాలా ప్రేమ ఎందుకుంది మీకు తెలంగాణ పేరు మీద? దోచుకోవడానికి నీకు ప్రేమ ఉంది. అలా తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని దోచుకున్నవి. ఇలా దోచుకోవడానికి ఉన్న ప్రేమ తప్ప నీకు తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎక్కడ కూడా మీకు మక్కువ లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద మక్కువ ఉన్నట్టయితే తెలంగాణ ప్రాంతాన్ని ఈ విధంగా నిలువుదోపిడీ చేసేవాళ్ళు కాదు. ఇవాళ మీరు ఇలా తెలంగాణ ప్రాంతంలోని పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇవాళ అన్నింటిని కూడా దోచుకున్న ఘనత మీది. ఇవాళ మీదికే ఇవాళ కపడపేమో ఇవాళ ఒలకబోస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ జాతీయ గీతానికి ఇవాళ ఏదైతే తెలంగాణ గీతం జయ జయ తెలంగాణ ఉందానికో దానికి కీరవాణి సంగీతం కొడతాడు. అది ఎంతవరకు సర్వం అని చెప్తాను. ఇవాళ ముందుగా గురువింద గింజ సామెత నువ్వు గుర్తుపెట్టుకోని నేను అంటుంది. ఇలా తెలంగాణలో ఆయన ఆంధ్ర, ఆయన నువ్వు మాకు నీతులు చెప్తున్నావు. అయ్యారా నీకు తెలంగాణ మీద ప్రేమ ఉందా? ఆఖరికి నీకు రాజకీయ భిక్ష పెట్టిన టీఆర్ఎస్ పార్టీని ఇలా బీఆర్ఎస్గా మాట్లాడిన వాళ్ళకి మీకు అర్హత ఉందా అని అంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇలా విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఇప్పటికైనా ప్రజలు మీకు బుద్ధి చెప్పినప్పుడు దానికి అనుగుణంగా నడుచుకోండి. ఇలా చార్మినార్ ఉంటుందా, అందులో రాజముద్రలో చార్మినార్ ఉంటుందా, కళాతోరణం ఉంటుందా అని మేధావుల యొక్క విజ్ఞతకు వదిలేసినాం. వాళ్ళకి చెప్పినాం మనం తెలంగాణ ప్రజల యొక్క జీవ వైవిధ్యాన్ని, జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్ఫుటించే మాదిరిగా, ప్రతిబింబించే మాదిరిగా ఆ యొక్క రాజముద్ర ఉండాలని చెప్పినాం. రాచరిక పోకడల యొక్క అనవాళ్ళు ఉండకూడదని చెప్పినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన రావాలనుకున్నాం, ప్రజాపాలన కావాలనుకున్నాం. మేము పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు కాపాడాలనుకున్నాం. మేము ఇక్కడ వాటికి అనుగుణంగా ఉంటుంది తప్ప ఇలా కుమరం భీమ్ ఉండొచ్చు, దొడ్డి కుమరై ఉండొచ్చు, సాకల ఐలం ఉండొచ్చు. ఆ పోరాట పూర్తి ఆ పోరాట పడిమంతా కూడా అందులో ఇలా ప్రస్తుతించవచ్చు. ఇలా కళాతోరణం పెట్టినంత మాత్రాన, తీసేసినంత మాత్రాన కాకతీయులను అవమానపరిచినట్ట. కాకతీయుల వైభవం గురించి పాటలోనే ఉంది కదా. కులీ కుతుబ్ షా కట్టిన చార్మినార్ కూడా ఉంది కదా, టోముల గురించి కూడా ఉంది కదా. పాటలో అన్నీ కూడా వ్యక్తీకరించున్నాం. మా సాంప్రదాయాన్ని, మన చరిత్రను, మన ఘన చరిత్రను అందరినీ కూడా తరతరాలుగా భావితరాలకు అందించడానికి ఆ పాటను మేము ఆ పాటలో నిక్షిప్తం చేసినాం కదా. ఆ ముద్ర ఎట్లుండాలంటే తెలంగాణ జీవ వైవిధ్యానికి, జీవన విధానానికి అనుకూలంగా ఉండాలి. తెలంగాణ పూర్తి భావితరాలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ ఆయన దాన్ని ఇలా మేధావులకు, కళాకారులకు దీనిలో ఉన్న చేర్పులు, మార్పుల గురించి చెప్పండి అని చెప్పింది. ఇలా దాని కాకముందే ఏం కాకముందే ఎక్కడేం లేదు. ఇలా వాళ్ళకి ఇలా రేపు పొద్దున 4వ తారీఖున డబ్బలు తెలిసిన తర్వాత వాళ్ళ భాగవతం అంతా బయటపడి వాళ్ళు బజారు పాలై ఎక్కడ ఎవరు హాస్పిటల్ ఉంటారో తెలియకుండా పోతుంది. నిన్న మొన్న కూడా బయటపడుతున్నాయి. కేసీఆర్ కుట్ర ఏ విధంగా ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆఖరికి వస్తే బియ్యపూలు ఉన్నారు వాళ్ళతో అండగాడతాం. మళ్ళీ చీకటి దోస్తులు వాళ్ళందరూ వాళ్ళని కూడా బిడ్డను కాపాడుకోవడానికి ఏ విధంగా ఆయన తాపత్రయపడ్డాడో అవన్నీ కూడా బయటపడుతున్నాయి భాగవతాలు. ఇలా ఇక్కడ కూడా దయచేసి అని అంటున్నాయి. ఇంకా ఎవరైనా అంటగాలితే వాళ్ళ కర్మ, ఆ పార్టీకి ఏమన్నా దాంతో వల్ల వీళ్ళు కూడా అందరూ పోతూనే ఉంటారు ఎవరిని కోరు. ఎందుకంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయిందో అందరికి తెలిసి అలా ఇటువంటి నీతి రీతి జాతి లేని రాజకీయం నడిపించింది ఇలా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఇలా
వాళ్ళు విమర్శించే నైతిక హక్కు లేదు, వాళ్ళకు నైతికత లేదని చెప్పి ఇవాళ నేను తెలియజేస్తుంది. వాళ్ళ అటువంటి చిల్లర వేషాలు వేస్తే ఆల్రెడీ ప్రజలు ఒకసారి తగిన రీతిలో గుణపాఠం చెప్పిండ్రు, మళ్ళీ 4వ తారీఖు నాడు మళ్ళీ గుణపాఠం చెప్పబోతుండ్రు. ఇలా ఇప్పటికి కూడా మీరు గ్రహించి తెలంగాణ ప్రజలను ఏ విధంగా మేము మోసం చేసినాం, ఇలా వాళ్ళ జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నాం అనేది మీరు తెలుసుకోకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయంగా పొందబెట్టారని చెప్పి హెచ్చరిస్తారు. పంట పొలంలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించాలని దేశాయిపల్లి గ్రామ రైతు సెజ్ అధికారులను కోరారు. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలోని మేకల చిన్న ఎల్లయ్య పొలంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయి. పంట వేసే సమయంలో ట్రాక్టర్ కు, పంట కోసే సమయంలో హార్వెస్టర్ కు తగులుతున్నాయని, దానివల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని వెంటనే మా పొలంలో నుంచి నిరుపయోగంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని రైతు మేకల చిన్న ఎల్లయ్య సంబంధిత సెజ్ అధికారులను కోరారు. అవి తీసేసేటే కానీ వేస్ట్గా ఉంచిరీడా మాకు అపాయం ఉన్నది అంతే. వారి కోతప్పుడు కానీ తినేటప్పుడు కానీ బాగా ఇబ్బంది అవుతుంది, అపాయం ఉన్నది. ఇట్లా ఎన్నో జాగాలో జరుగుతున్నాయి కానీ మరి తీస్తలేరు. ఇది చెప్పనా దీపీరి సారు, ఇవి బాగా అపాయం ఉన్నాయి. ఈడ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐఓసీ పెట్రోల్ బంక్ పక్కన గల శ్రీ దుర్గామాత ఆలయంలో ఎల్లారెడ్డిపేట మండలంలో శ్రీ దుర్గామాత భక్త బృందం ఆధ్వర్యంలో లలిత పారాయణం సహస్రనామాలు సమర్పించారు. గ్రామ పురోహితులు రాచర్ల దయానంద శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రవచనాలు, అమ్మవారి పుట్టు పూర్వత్రాల గురించి భక్తులకు వివరించారు. అనంతరం అభిషేకం, అర్చన, సౌందర్యలహరి, లలిత పారాయణం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువు కుంటలు నిండాలి, పాడి పంట పిల్లా జల్లా సల్లంగా చూడాలని దుర్గామాతను భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న భక్త కోటికి శిరా ప్రసాదం, పులిహోర, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రావుల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి నంది కిషన్ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, బండారి బాలరెడ్డి, రావుల లింగారెడ్డి, దుంపెన రమేష్, గుండాడి వెంకటరెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కృష్ణ, భక్తులు సనుగుల ఈశ్వర్, చకిలం నారాయణ గుప్తా, పారిపల్లి సంజీవ్ రెడ్డి, వంగ బాలరెడ్డి, గుండాడి లింగారెడ్డి, నారాయణ గుప్తా ఈ ఏరియా మహిళలు పాల్గొని శ్రీ దుర్గామాతను దర్శించుకున్నారు. ఇక్కడ ప్రతిరోజు ఈ హైవే రోడ్లో ఇక్కడ నుండి మన రాయట్లపల్లి నుండి మొదలుకొని గుల్లాపల్లి సరిహద్దుల వరకు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అనే కార్యక్రమానికి మహిళా మనులు మరి మండల్ లెవెల్లో మరి ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. ఆ దుర్గామాత శాంతించి అందరినీ మంచిగా కాపాడాలనే ఆలోచన కొద్దీ మరి ఈరోజు దుర్గామాత దగ్గర మండల్ లెవెల్లో గొల్లాపల్లి, ఎల్లారెడ్డిపేట, అదేవిధంగా బొప్పాపురం సరిగా గ్రామాల నుండి వచ్చి మహిళా మనులు ఇవాళ ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా దీనికి వచ్చి పారాయణం చేసినందుకు మహిళా సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి భగవంతుని దయవలన దయవలన మరి శాంతించి ఇక ముందు మంచి అందరినీ ఇక్కడ వచ్చేపోయే పబ్లిక్ ఎలాంటి యాక్సిడెంట్లే కానీ ఎలాంటి అవగాహన జరగద్దని ఆలోచన కొద్దీ ఈ పారాయణం జరుగుతుంది. జై దుర్గామాత. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ హెడ్క్వార్టర్లో ఉన్న అమ్మవారు దుర్గామాత తల్లికి మా అందరి మీద ప్రజలను కాపాడే బాధ్యత అమ్మవారిదే ఉన్నది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని, ప్రజలు బాగుండాలని అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు మా అమ్మవారికి మేము కొలుసుకునుడు ప్రతి శుక్రవారం నాడు పూజలు ఉంటాయి ఇక్కడ ఎల్లారెడ్డిపేట దుర్గామాత దగ్గర. కాబట్టి మహిళా అక్క చెల్లెళ్ళు ప్రతి శుక్రవారం పాల్గొంటారు, వాళ్ళు భజన కార్యక్రమం పూజ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ 1 గంటకు భోజనాల వసతి కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ప్రతి శుక్రవారం మాత్రం ప్రసాదం ఉంటుంది ఇక్కడ. అందరూ ప్రతి శుక్రవారం నాడు ఇక్కడికి రాగలరని మేము అందరినీ కోరడం జరుగుతుంది. ఇక్కడ మా ప్రజలు
ప్రభుత్వ పాఠశాలల పనితీరు, అందులో అందించే నాణ్యమైన విద్యను గుర్తించి గ్రామ స్థాయిలో వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత గ్రామ ఐక్య సంఘాల చైర్మన్లపై ఉందని ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామైక్య సంఘాల చైర్మన్లు, విద్యా కమిటీ చైర్మన్లతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సురేష్, నోడల్ అధికారి రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. 2024 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే జూన్ 3వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా బడిబాట కార్యక్రమంలో గ్రామైక్య సంఘాల చైర్మన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో అందించే నాణ్యమైన విద్యపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించినప్పుడే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని వెల్లడించారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలో అందించే మౌలిక వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కావున బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి పాటుపడాలన్నారు. ఎవరైతే ముందు ముందు మన సమాజానికి అంటే యాంటీ సోషలిస్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం చదివించి విద్యావంతులుగా చేసి మన పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి మనం దానికి పక్కన కట్టుకుందాం. మనం అందరం కూడా అందులో భాగస్వాములు అవుతాం. తల్లులుగా మీ బాధ్యత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే పొద్దున పిల్లలు తింటున్నారా, తినలేదా, ఎందుకు తింటలేదు, సాయంత్రం వచ్చిన తర్వాత ఇల్లు చేస్తున్నారు. తండ్రి కంటే తల్లుల బాధ్యత ఎక్కువ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ బడిబాటను 3 తారీఖు నుంచి 19 తారీఖు వరకు సక్సెస్ చేస్తారని భావిస్తూ మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ 44 మంది లేకున్నా ఇంకా మిగిలిన మీ డ్వాక్రా సంఘాల సభ్యులు మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పండి. దానికి తోడు ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటు ఇవి కూడా ఉన్నాయి. పాఠశాలలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, రైట్. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ, పేరెంట్స్ మీటింగ్ మా పాఠశాల అయితే, రైట్. తర్వాత సైన్స్ ఫెయిర్, రైట్. తర్వాత యోగా, తర్వాత మంచి పిల్లలకు మన డిఓ గారు సన్మానం చేసింది. ఇది జిల్లా లెవెల్లో టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థి దయానందాన్ని. ఇలాంటి ఫోటోలు వేసినాం. ఇవన్నీ కూడా అంటే మనకు ప్రత్యక్ష సాక్ష్యం గతంలో జరిగింది. దీనిలో ఏది కూడా అబద్ధం లేదు. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ప్రభుత్వ పాఠశాల గురించి చెప్దాం. ప్రభుత్వ పాఠశాలను మనము అంటే అభివృద్ధి చేద్దాం, మన సంఖ్యను పెంచుదాం. మన ముస్తాబాద్ మండలం 10వ తరగతి ఫలితాలలో మన జిల్లాలో టాప్లో ఉంది. అట్లనే మరి విద్యార్థుల సంఖ్యను కూడా పెంచి మన ముస్తాబాద్ దగ్గర ఒకసారి మనము చూపిద్దాం. ఎఫ్ఎల్ఎల్లో అయితే మరి జిల్లాకి మనం ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది, తొలిపెట్టు. అట్లే ఉన్నతి ప్రోగ్రాంలో కూడా మనం ముందున్నాం. అన్ని కార్యక్రమాల్లో ముస్తాబాద్ మండలం అంటే ముందున్నది. ఇందులో కూడా ఎక్కువ సంఖ్యను చేర్పించి ముందున్నామని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమావేశాన్ని మెయిన్గా మీ పాత్రనే ఎక్కువ ఉంటుంది. ఇందులో పేరెంట్స్ కన్విన్స్ చేయడం, వాళ్ళని ఏ విధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో రావడం, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊళ్ళలో రాకుండా చేయాలి. పెరిగా ఏం చెప్పారు, ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా చేయాలి. ఇప్పుడు జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు జనాలు ఏమంటారు, చిన్నప్పటి గవర్నమెంట్ స్కూల్లో చదివారు అని అంటారు, ప్రైవేట్ స్కూల్లో చదివినాను అంటారా ఎవరైనా జనరల్గా. గవర్నమెంట్ స్కూల్లో చదివడం చిన్నప్పుడు అంటే మొత్తం ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివింటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిటీ అంతా బాగుంది, టీచర్స్ కూడా బాగున్నారు, చెప్పే వాళ్ళు కూడా ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు బాగా చేంజ్ అయింది. కాబట్టి మీరందరూ 100% సక్సెస్ఫుల్ చేయాలి. గ్రామాలలో 90 వరకు మేము కూడా వస్తాం, అధికారులు కూడా ఉంటారు, మేము అక్కడ తప్పదు. సో ఏంటంటే మీరు సక్సెస్ చేయాలి. మీ వార్త ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటాం. ముగిస్తాం. వీనపల్లి మండలంలోని బాబాయ్ చెరువు తండా గ్రామానికి చెందిన బానోతు మమత గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, యువతి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గురువారం బావుసింగ్ తండా గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా మమత కుటుంబ సభ్యులందరూ వెళ్లామని, ఇంటి వద్ద మమత ఒక్కతే ఉందని, ఇంతలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం వచ్చినట్టు తెలిపారు. మండలంలోని బావుసింగ్ నాయక్ తండా పరిధిలో గోలియా నాయక్ తండాకు చెందిన ఓ యువకుడు మమత ఏడాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారని తెలిసి ఇరువురు పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అయితే మాట నచ్చకపోవడంతో యువకుడు
వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. గురువారం యువతి వచ్చిన విషయం తెలుసుకున్న యువకుడు ఎవరు లేని సమయం చూసి యువతిపై దాడి చేసి చంపి యువతే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. ఆగ్రహంతో యువతి బంధువులు సదరు యువకుడి ఇంటికి వెళ్లి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రమేష్, రమాకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలు చెదరగొట్టారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని యువతి కుటుంబీకులు యువకుడి ఇంటి ఎదుట బైఠాయించారు. డిఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఆందోళన చేస్తున్న వారితో పోలీసులు మాట్లాడినా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని తేల్చి చెప్పారు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంట. యువతికి తల్లిదండ్రులు సరోజ, రామ్దాస్, సోదరుడు గణేష్ ఉన్నారు. సీనియర్ సిటిజన్ల గొంతుగా వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే పిలుపు ద్వైమాసిక పత్రికను ఈరోజు సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ ఆవిష్కరించారు. ఆర్డీఓ ఛాంబర్ లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో వెలువన్న పత్రిక ఆర్డీఓ ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు చెప్పూరు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపద శంకరయ్య సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ పత్రికను ఆవిష్కరించేందుకు సంతోషంగా ఉందని, పెండింగ్ లో ఉన్న సీనియర్ సిటిజన్ల కేసులు, ఎన్నికల ఫలితాల వాటిని సత్వరమే పరిష్కారం చేస్తానని, తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలదే అని, అలాగే తల్లిదండ్రులు ఆస్తులను తమకు కొంత ఉంచుకుని పిల్లలకే ఇవ్వాలి తప్ప ఉన్నదంతా పిల్లల పేరును చేయకూడదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీగాద మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, ముఖ్య సలహాదారులు కొడం నారాయణ, కార్యవర్గ సభ్యులు గుడ్ల శ్రీధర్, చీకోటి రవీందర్, మిట్టపల్లి రాములు, అంకారపు జ్ఞానోబా మొదలైన వారు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు ఆర్డీఓ గారి యొక్క సమక్షంలో మా గొంతుకను అంటే సీనియర్ సిటిజన్ యొక్క గొంతుకను వినిపించడానికి తీసినటువంటి ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పత్రికని ఆవిష్కరించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భవిష్యత్ కార్యక్రమాల్లో మా సీనియర్ సిటిజన్ యొక్క కేసులకు అండగా ఉంటూ అన్నింటినీ పరిష్కరించాలని వారి యొక్క అమూల్య సందేశాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సీనియర్ సిటిజన్ మిత్రులందరూ కూడా ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ పిలుపు ద్వైమాసిక పత్రికను మార్చ్ ఏప్రిల్ 2024 మ్యాగజైన్ ఈరోజు అందరి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మంచి అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా అంటే సీనియర్ సిటిజన్కి ఉపయోగపడే అనేకమైనటువంటి అంశాలు, వ్యాసాలు ఇందులో పూర్పు చేయవలసిందిగా, ఇంకా కొన్ని చేర్చాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి లాకి సంబంధించినటువంటి అంశాలు, సీనియర్ సిటిజన్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇందులో చేరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్ ఫోరం తరఫు నుంచి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కేసెస్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత యథావిధిగా రిటర్న్ రన్ చేస్తాము. ఏవైనా సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన సమస్యలకు తప్పకుండా తెలంగాణ లోగోను కొత్తగా ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం విమర్శించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అనవసరపు రాద్ధాంతాన్ని సృష్టించి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అమరవీరుల బలిదానాలకు గుర్తింపుగా తెలంగాణ లోగోను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని, నిజాం నవాబుల అధికారిక దర్పానికి చిహ్నంగా ఉన్న చార్మినార్ లాంటి చిత్రాలను పక్కకు పెట్టడంలో తప్పేముందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారిలో సర్వాయి పాపన్న, కొమరం భీం, చాకలి ఐలమ్మ పోరాటాల స్ఫూర్తిని తీసుకోవటం జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం అమరవీరులైన విద్యార్థుల గుర్తింపును తీసుకొస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాకతీయుల శిల్పకళా తోరణాలను తాము వ్యతిరేకించడం లేదని, కాకతీయుల రాజుల పాలన ఎంతో జనరంజకంగా సాగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారిందని, వారికి ప్రశ్నించే హక్కు కూడా కోల్పోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, నాయకులు గంట బుచ్చగౌడ్, చెన్నిబాబు, బండారి బాలరెడ్డి, సన్నంది కిషన్, ఎండి రఫీక్, పందిర్ల శ్రీనివాస్, మొండి శ్రీనివాస్, గూండాటి రామరెడ్డి, సద్దిరాజు, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ అనుభవించే రోజులు కూడా వచ్చినాయి కాబట్టి మాకు ఇక్కడ ఏం సందు దొరకలేదు. ఏదన్నా ఒకటి దొరికితే మేము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలనే దాని మీద ఆలోచన చేసి మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏమి చేసినా ప్రజలు చూస్తున్నారు బిడ్డ, ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా
మీ ఎంబన్నే ప్రజలు కూడా గమనిస్తుండ్రు. వీళ్ళు అప్పుడు లేదు కానీ ఇప్పుడు వచ్చిందట వీళ్ళకి ఇప్పుడు కోరుతారు రైతుల మీద అనే దాని మీద కూడా ఆలోచన చేస్తుండ్రు. మీరు చేసే పని మంచి చేస్తున్నాం అనుకుంటారు, చేసినవన్నీ చెడు పనులే జరిగినాయి కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే చేంజ్ చేసిర్రు. రేపు కూడా పార్లమెంటు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కౌంటింగ్ 4 తారీఖు నాడు ఉన్నది కాబట్టి ఆ రోజు తెలుస్తుంది ఇంకా మీ సంగతి. అప్పుడు మీరేమన్నా మాట్లాడేది ఉంటే అప్పుడు మాట్లాడురిగా. కానీ అన్నీ మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం, మేము దీని కొరకు చేస్తున్నాం, దాని కొరకంటే ఇవాళ నమ్మే ప్రసక్తి లేదు. అవన్నీ మానుకోండి. ఏదన్నా చేసేది ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పుండ్రి. మేము వాస్తవంగా 10 ఏళ్ళు తప్పు చేసినాం, ఈసారి మళ్ళీ అటువంటి పనులు చేయం, మమ్మల్ని గమనించుండ్రు, మమ్మల్ని మన్నించుండ్రి అని ప్రజలకు క్షమాపణ కోరుకుండ్రి. కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసుకోండి అని మీకు డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ లోగోను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము మారుతుంది అనగానే మరి మీరెందుకు అంత రియాక్ట్ అయ్యి ధర్నాలు రాష్ట్ర వరకు దిగడం జరుగుతుంది? తెలంగాణలో కూడా ఉండేటువంటి మన తెలంగాణ చిహ్నమైనటువంటి లోగో లోపల ఇంకా ఎంతోమంది అమరవీరుల యొక్క ఆశయాలను స్ఫురించేటువంటి విధంగా లోగోను తయారు చేయడం జరుగుతుంది. చార్మినార్ తీసేస్తారని, కాకతీయుల ఉండబడేటువంటి కమాండ్లను తీసేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాలతోటి మీకు మీరే ఏవో కల్పించుకొని ఎన్నో రకాలుగా అభాండాలు వేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డది కాబట్టి అమరవీరులకు సంబంధించినటువంటి ఆశయాలను స్ఫురించేలా లోగోను తయారు చేయడం జరుగుతుంది. ఆనాడు జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని మీరు ఆంధ్రాకు సంబంధించినటువంటి రామకృష్ణ వ్యక్తితోటి పాడించడం జరిగింది. మీరు పాడిస్తే ఏ తప్పు లేదు, మేము పాడిస్తే దాన్ని తప్పుగా మీరు పరిగణించడం జరుగుతుంది. ఆనాడు పాకిస్తాన్లో కూడా హిందుస్థాన్ హమారా హమారా అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి షేక్ ఇక్బాల్ ఆ గీతాన్ని ఆలపించడం జరిగేది. మరి ఈ యొక్క కళలకు ఎక్కడ నలుమూలల ఏ దేశాల్లో ఉన్నా కానీ కళలకు వ్యక్తులతో సంబంధం లేకుండా కళను కళగానే చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మేము లోగోను ఆవిష్కరించనే లేదు, గీతాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆవిష్కరణ చేయనే లేదు. ఇప్పుడే మీరంతా భుజాలు తడుముకొని మీరు ఇబ్బందుల పాలై ధర్నాలు రాస్తారు కొన్ని దిగుతులు. ఏమైనా అర్థం ఉందా ఇందులో కూడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఆవిష్కరించిన తర్వాత అందులోపల ఏమి ఉన్నాయి ఏమి లేవని చూసిన తర్వాత మీరు ధర్నా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. చార్మినార్ను అది రజాకర్లకు చిహ్నంగా చార్మినార్ నిర్వహణ జరిగింది కాబట్టి ఆ చార్మినార్ను తీసేసినా కానీ ఆనాడు వీర వనితలు చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, సర్దార్ పాపన్న కానీ ఎంతోమంది మహనీయులు తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో కూడా కొట్లాడి అసూలు భాషటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరి చిహ్నాలు వచ్చేటువంటి విధంగా పూరించేటువంటి విధంగా పెట్టాలని మా కాంగ్రెస్ పార్టీ ఆశయం. మీదేమో నియంతృత్వ పోగడ, ప్రజాకరణ పాలన, అధికారం, అహంకారం, డబ్బు, దర్పానికి సంబంధించినటువంటి చిహ్నాలు మీరు తయారు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలకులం కాదు, మేము సేవకులం అని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నాలను అందులో కూడా పొందుపరిచేయడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు అనవసరంగా రాద్ధాంతాలు చేసుకొని ప్రజల మధ్యన హేళనవుతారు తప్ప ఇంకోటి మార్గం లేదు. మేము ఆవిష్కరించిన తర్వాత ఏది ఆవిష్కరించాలి, ఎవరి ఆశయాలను అందులో కూడా తీసుకురావాలి, అమరవీరుల యొక్క త్యాగాలను ఏ విధంగా అందులో కూడా పొందుపరచాలనేటువంటి అంశాలను మేము తీసుకురావడం జరుగుతుంది. కుల గణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకం ఖచ్చితంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘాలు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్తారని బీసీలు విశ్వసిస్తున్నారన్నారు. జూన్
జూన్ 4న ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగణన కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి పర్ష హనుమాన్లు విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళతామని అధికారికంగా ఈ రోజు వరకు ఎక్కడా కూడా చెప్పలేదన్నారు. బీసీలకు గతంలో రిజర్వేషన్లు తగ్గించి అన్యాయం చేసిన కేసీఆర్ చేసిన పొరపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడని తాము ప్రగాఢంగా నమ్ముతున్నామని పర్ష హనుమాన్లు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరవేణి మల్లేష్ యాదవ్, తడుక కమలాకర్, కంచర్ల రాజు, గాజుల సాగర్, ప్రసాద్, అంజయ్య, తిరుపతి, విజయ్, భాస్కర్, ప్రభాకర్, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిపేటలో షిరిడి సాయిబాబా దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ మధు పద్మ గుండయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పూజారి శ్రీ వజ్రాల శ్రీకాంత శర్మ మాట్లాడుతూ వైశాఖ దశమి నాడి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని, దేవాలయంలో ఆ రోజు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి నాడు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ రోజు రుద్రహోమం, అభయ ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం మరియు రేపు శనివారం షిరిడి సాయిబాబా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం మరియు పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 రోజుల పాటు ఉండగానే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ పూజారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు అల్లాడి మురళి మరియు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. నిన్న 30/5/2024 గురువారం సాయంత్రం స్వామివారి స్థాపన, ఋతిక పూజ, తర్వాత దేవతాహ్వానము జరిగింది. ఈరోజు రుద్రాహ్వానము, పార్వతీ పరమేశ్వరునికి, తర్వాత అభయాంజనేయ స్వామికి పంచామృతాభిషేకము, రుద్రాభిషేకము, మనీసూక్తాభిషేకము మరియు రేపు శనివారము శ్రీ సాయిబాబా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకము మరియు పడి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలా భక్తులు అధిక సంఖ్యలో చేసి స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామికి కుబకుబాకి కావాలని కోరుతున్నాను. ఎల్లారెడ్డిపేట సాయిబాబా టెంపుల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అట్లాడానా రాజరాజేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి, సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. మీరందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. ఈరోజు రేపు అన్నదానం కలదు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్లలో విద్యార్థులకు సమ్మర్ క్యాంపు నిర్వహించగా ఈ రోజు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. సిరిసిల్ల కొత్త చెరువు బండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాద్య చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి క్రీడల్లో నైపుణ్యత, ఆసక్తిని పెంచేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిరు ప్రయత్నం చేశామని, 40 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో వాలీబాల్, క్రికెట్, షటిల్ వంటి క్రీడల్ని అద్భుతంగా నేర్చుకున్నారని తెలిపారు. క్రీడల వల్ల శరీర దారుఢ్యతతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అఖిల్ మహాజన్ తెలిపారు. మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రై ఫుల్లకుసుమిత జుమధురశో
ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇది జస్ట్ మీ అందరికీ, మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి. వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి. ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది, జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి, జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి. బట్ అందరు టాప్ చేయడానికి లేదు. ద బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి, ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే, పిల్లలు కూడా నేర్చుకుంటే, అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ, సిఐ, డిఎస్పీ, ఎస్ఐ మంచిగా చేశారు. సో మీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచెస్కి. ఎవరైనా కోచెస్ మీకు నేర్పించారు. ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు, యోగా మాస్టర్ ఉన్నారు, వాలీబాల్ కోచెస్ ఉన్నారు. సో ఎట్లయినా చెప్తాము కదా, లైఫ్లో ఫస్ట్ గాడ్ ఉంటారు, దాని తర్వాత ఎవరు ఉంటారు, టీచర్ ఉంటారు. ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి నేర్పించారు. సో అదే వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో మీ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఏం పెట్టాలి. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ మీ అమ్మ నాన్న డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, ఆర్కిటెక్ట్ ఉండొచ్చు, కొంతమంది పోలీస్ వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం సెట్ చేయాలి, ఏమైనా ఒక ఏమంటే మీరు సెట్ చేయాలి దట్ నేను పెద్ద అయిన తర్వాత ఇదే నాకు కావాలి, నేను ఇదే ఫీల్డ్కి ఎంటర్ అవుతాను. సో మీరు అదే ఇప్పుడు డిసైడ్ చేస్తే లాస్ట్ వరకు మీకు అదే కాన్సన్ట్రేషన్తో, అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే మీరు 100% అది అవుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.